హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ సూప్ ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. మనం ఈ టేస్టీగా ఉండే మటన్ సూప్ని తయారు చేసే ముందుగా కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీరు తప్పకుండా ఫాలో అవ్వచ్చు. ఈ సూప్ నేను రెస్టారెంట్ స్టైల్లో చేసి మీకు చూపించబోతున్నాను. ఈ సూప్ వీక్గా ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ సూప్ చాలా యూజ్ అవుతుంది. పైగా ఈ చలికాలంలో వేడివేడి సూప్ తాగితే చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు మనం మన టేస్టీగా ఉండే ఈ మటన్ సూప్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కుక్కర్ పెట్టుకోండి. బోన్స్ ఉడికించడానికి మనకి కుక్కర్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కుక్కర్ పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం టేస్ట్ కోసం ఇలా మసాలా దినుసులు వేసుకుంటాం. ఇలా మనం బిర్యానీలో వేసుకుంటాం కదండి. ఇలాచి, జాజికాయ, దాల్చిన చెక్క, అదేవిధంగా బిర్యానీ పువ్వు, ఒక 5 మిరియాలని వేసుకోవాలి. అదేవిధంగా దీంట్లో మనం మంచి ఫ్లేవర్ కోసం లవంగి మొగ్గలను కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఒక 4 లవంగి మొగ్గలు కూడా వేసుకోండి. ఒక బిర్యానీ ఆకును వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఫ్రై చేసుకొని అందులో మనం పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ 3 పచ్చిమిర్చిని వేసాను. అలాగే అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం దీంట్లో వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg బోన్స్ మనం దీంట్లో వేసుకోవాలి. మనం బోన్ సూప్ చేస్తున్నాం కాబట్టి నేను బోన్స్ మాత్రమే తీసుకున్నాను. మీకు కావలిస్తే కొన్ని పీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్, ఇలా బోన్స్ రెండు కలిపి వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక 1/2 చెంచా పసుపుని వేసుకోండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. అదేవిధంగా దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ సరిపోతుందండి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోతే మనం తర్వాత వేసుకోవచ్చు. అదేవిధంగా 1/2 చెంచా ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కూడా కలిసేటట్టు బాగా కలుపుకొని దీన్ని మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఈ బోన్స్లో ఉండే జ్యూస్ అంతా దిగేంత వరకు కూడా మనం కుక్కర్లో ఉడికించుకోవాల్సి ఉంటుందండి. ఇలా సూప్కి సరిపడే వాటర్ని వేయండి. ఇలా సరిపడే వాటర్ పోసిన తర్వాత దీన్ని మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 7 విజిల్స్ వచ్చినంత వరకు మనం స్టవ్ మీద ఉంచాలి. ఇలా 7 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. మటన్ బోన్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ బోన్స్లో ఉండే జ్యూస్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇది సూప్ తయారు చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఇదంతా కూడా పోసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సూప్ని థిక్గా చేసుకోవాలి. దీనికోసం ఒక 5 స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకోండి. ఇలా ఒక కప్పులో కార్న్ఫ్లోర్ తీసుకున్న తర్వాత దాన్ని వాటర్తో మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా కార్న్ఫ్లోర్ని వాటర్తో మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న దాన్ని మనం సూప్లో యాడ్ చేసుకోవాలి. ఇలా సూపు స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇలా సూప్ మరుగుతున్నప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదండి, ఈ కార్న్ఫ్లోర్ సిరప్ని మెల్లగా దారలాగా పోస్తూ మనం ఈ సూప్ని కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోండి. సూప్ చాలా థిక్గా బయట మనకి రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో మన ఇంట్లో తయారు చేసుకునే ఈ సూప్ కూడా అలానే ఉంటుంది. ఇలా మీరు కలుపుతున్న కొద్దీ సూపు థిక్గా అయిపోతుందండి. ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఒకవేళ ఉప్పు సరిపోతే మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో మనం బయట చూస్తుంటాం కదండి, ఎగ్ కూడా యాడ్ చేస్తుంటారు. మీకు ఒకవేళ కావలిస్తే దీంట్లో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక ఎగ్ని తీసుకొని ఇలా బీట్ చేసుకున్న ఎగ్ని వైట్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ సూప్లోని ఇలా దారలాగా వేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేసుకుంటే మనకి బయట రెస్టారెంట్లో చూస్తాం కదండి, మనం సూప్ పైన ఎగ్తో తయారు చేసినట్టు ఉంటుంది.
ఇది మనం ఇంట్లో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ సూప్ రెడీ అయిపోయినట్లే. ఇది ఆరోగ్యానికి అలాగే ఎముకలు పటిష్టానికి చాలా మంచిది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ సూప్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ ఎంతో టేస్టీగా ఉండే మటన్ సూప్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.